లేదు. ఇప్పుడు యువత ఏం చేయాలంటే 20-25 సంవత్సరాల తర్వాత నుంచి ఒక 15 సంవత్సరాలు ఈ ముఖ్యమైన హెచ్చరిక మెసేజ్ ఏందంటే 25 సంవత్సరాలున్న సహోదరి, సహోదరుడా, మీరు 40 ఇయర్స్‌కి 60 ఇయర్స్ లాగా అద్భుతంగా రిటైర్మెంట్ అవ్వాలంటే, మంచిగా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వాలంటే, నువ్వు డాక్టర్‌వైనా, సైంటిస్ట్‌వైనా, నువ్వు బిజినెస్ మ్యాన్‌వైనా, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ అయినా, నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అయినా, నువ్వెవరైనా కావచ్చు. 25 ఇయర్స్‌కి ఒక ప్రణాళికతోటి నువ్వు నిబంధన చేసుకొని, నువ్వు గాక ఒక ప్లాన్‌తో చేస్తే, డబ్బు నువ్వు సంపాదించుకుంటూ, నువ్వు 25,000 జాబ్ సాలరీ ఉండొచ్చు, రూ. 50,000 సాలరీ ఉండొచ్చు, 1,00,000 సాలరీ ఉండొచ్చు కాబోలు. ఎవ్రీ ఇయర్ పెరుగుతా ఉంటది. అనుభవం పెరుగుతున్న కొద్దీ. ఈ డబ్బుని పొదుపు చేసుకొని ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. 25 ఇయర్స్ నుంచి ఏజ్ 15 ఇయర్స్ కలిపితే మనకు 40 ఇయర్స్. ఈ 40 ఇయర్స్ లోపల మీరు ప్రాపర్‌గా 25 ఇయర్స్ నుంచి ఒక 15 సంవత్సరాలు ఒక క్రమంతోటి గాక మీరు పనిచేసి డబ్బును వృధా చేయకుండా, వ్యర్థ ఖర్చులు పెట్టకుండా, చెడ్డ స్నేహాలు చేయకుండా, మీరు గాక కాపాడుకుంటూ పని చేసుకొని వెళితే మీరు 40 ఇయర్స్‌కే ఉన్నతంగా మీరు రిటైర్మెంట్ అవ్వచ్చు ఫైనాన్షియల్‌గా. ఈ 15 సంవత్సరాలు మీరు సంపాదించిన డబ్బుని భూమి మీద పెట్టుబడి పెట్టండి. అదేవిధంగా డబ్బును వృధా చేయకుండా జాగ్రత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోండి కావాలంటే. మీరు డబ్బును వృధా చేయకుండా జాగ్రత్తగా వ్యర్థమైన ఖర్చులు పెట్టకుండా కాపాడుకోండి. అదే మీ జీవితాన్ని బాగు